ఇప్పుడు మనం 6 ఫండమెంటల్ రైట్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మనకు తెలుసు కదా, మనకు మొత్తం 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ 6 ఫండమెంటల్ రైట్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సింపుల్ ట్రిక్ ద్వారా తెలుసుకుందాము. ఓన్లీ విత్ 4 లెటర్స్తో మనము ఈజీగా 6 ఫండమెంటల్ రైట్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 4 లెటర్స్ ఏంటంటే, మనకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్లో ఈ అండ్ సి, అండ్ ఫండమెంటల్ రైట్స్లో ఎఫ్ అండ్ ఆర్. ఈ అండ్ సి, ఎఫ్ అండ్ ఆర్, ఈ 4 లెటర్స్ తోటి మనం 6 ఫండమెంటల్ రైట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏం లేదు, ట్రిక్ ఏంటంటే, ఈ ఉంది కదా, ఈని 3 టైమ్స్ రాసుకోవాలి ఇట్లా. ఈ ఎఫ్ అండ్ ఆర్ ఉంది కదా, ఇక్కడ ఎఫ్ ఇక్కడ ఆర్ రాసుకున్న తర్వాత ఇంకేం మిగిలిన సి ఉంది కదా, సిని ఇక్కడ ఒక సి ఇక్కడ ఒక సి రాసుకుందాము. ఈ అంటే ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ. ఎఫ్ అంటే రైట్ టు ఫ్రీడమ్. అండ్ ఇంకో ఈ అంటే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. అండ్ ఆర్ అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సి అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఇక్కడ ఈసీ అంటేనేమో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మనకి ఇప్పుడు ఓవరాల్గా 6 వచ్చాయి కదా, అవి ఏందో మనం ఇక్కడ వరుసగా రాసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సిక్స్త్ వన్ వచ్చేసరికి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంతే, సింపుల్.